హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక రిచ్ క్రీమీ స్పైసీగా ఉండే సూపర్ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ టేస్ట్ చేసిన తర్వాత ఈ రెసిపీ మీ ఫేవరెట్ లిస్ట్లోకి యాడ్ అయిపోవడం పక్కా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత దీనిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా స్లైసెస్ లా కట్ చేసి వేసుకోవాలి. మీకు గ్రేవీ క్వాంటిటీ ఎక్కువగా కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు. దీనిలోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్కలు, కొన్ని జీడిపప్పు కూడా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ ఉల్లిపాయలను చల్లారనివ్వాలి. ఉల్లిపాయలు చల్లారే లోపల ఎగ్స్ ని ఫ్రై చేసుకుందామండి. బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ ని పైన పొట్టు తీసేసి ఈ విధంగా నైఫ్ తో స్లిట్స్ లా పెట్టుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసుకోవడం కోసం వేరే ఒక కడాయిని పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం స్లిట్స్ పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసుకొని దీనిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయలను వేసి దీనిలోనే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రేవీని కూడా పక్కన పెట్టుకోండి. కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే కొంచెం బటర్ కూడా వేసి ఇవి కొంచెం వేడైన తర్వాత దీనిలోకి కొంచెం జీలకర్ర కూడా వేసి దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం గ్రేవీ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ అండ్ కొత్తిమీర పేస్ట్ కూడా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. గ్రేవీ మంచిగా కుక్ అయిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మసాలాలన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి ఎగ్స్ ని వేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొంచెం వాటర్ ని వేసి మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రేవీ దగ్గరగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతే అండి, మన సూపర్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయాలి అందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.